ప్రెసెంట్ 99% పీపుల్స్ సఫర్ అవుతున్న ప్రాబ్లం అవుతుంది. అదేంటంటే ఈ 5000 స్కామే. ఈ స్కామ్ ఇప్పటికీ 70 to 80% వరకు రన్ అవుతూనే ఉంది. ఆల్మోస్ట్ ఏదో ఒక మొబైల్లో వాట్సాప్ గ్రూప్స్ లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వైరల్ అవుతుంది. తెలిసి తెలియక చాలా మంది ఆ లింక్స్ క్లిక్ చేసి మోసపోతున్నారు. మీరు చూసుకున్నట్లయితే నాకు నిన్న పోస్ట్ చేసిన వీడియోకి ఎన్ని కమెంట్స్ వచ్చాయి అన్న, నా అకౌంట్ లో మనీ కట్ అయినాయి, నా ఫోన్ హ్యాక్ అయింది, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే నాతో ప్రతి ఒక్కరు షేర్ చేసుకున్నారు. గవర్నమెంట్ లింక్స్ అంటేనే మనకి లాస్ట్ లో .xyz ఇట్లాంటి లింక్స్ అయితే ఉండవు, క్లియర్ అండ్ కట్ గా ఉంటాయి. సో తెలుసో తెలియకో ఈ లింక్స్ క్లిక్ చేసి చాలా మంది సఫర్ అవుతున్నారు కదా. సో ఫస్ట్ ఈ లింక్స్ క్లిక్ చేస్తే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని సొల్యూషన్ క్లియర్ గా మీతో షేర్ చేసుకున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ చూడండి, మీ మొబైల్ ని మీ మనీని సేవ్ చేసుకోండి. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి ఇలాంటి స్కామ్లు పడకుండా వాళ్ళు కూడా సేవ్ చేయండి. ఈ లింక్ క్లిక్ చేసి లాగిన్ అయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మన ఏటీఎం కార్డ్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఇంకా డెబిట్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ తో వాళ్ళు స్టిల్ లాగిన్ అయ్యేసి మన మనీని అయితే చేస్తూ ఉంటారు. ఏదో మనకి తెలిసి తెలియని మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యి అది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంటూ మన డేటాని చూస్తూ ఉంటుంది. మన మెసేజ్, వాట్సాప్, సోషల్ మీడియా అకౌంట్స్ ఇవి కూడా హ్యాక్ అయ్యి మన ఫ్రెండ్స్ కి, మన గ్రూప్ లో ఉన్న రిలేటివ్స్ కి మన నెంబర్ నుంచి ఈ స్కామ్ లింక్స్ అన్ని ఫార్వర్డ్ అవుతూ వాళ్ళని కూడా ఇలాంటి స్కామ్ రిస్క్ లోకి లాగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇంతవరకు చూశారు కదా, ఇవి మనకు వచ్చే ప్రాబ్లమ్స్. అయితే దీని సొల్యూషన్ ఏంటి అని నేను మీకు క్లియర్ గా షేర్ చేస్తాను. చూడండి, స్టెప్ బై స్టెప్ చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మీ మొబైల్లో ప్లే స్టోర్ లోకి వెళ్ళి ట్రస్టెడ్ యాప్ యాంటీవైరస్ స్కాన్స్ ఉంటాయి, అవి ఇన్స్టాల్ చేసుకొని మీ యాప్ లో డౌన్లోడ్ చేసి ఫుల్ స్కాన్ చేసేయండి. మీకు ఏదైనా యాప్స్ మీద డౌట్ ఉన్నా వాటిని ఫాస్ట్ గా అన్ఇన్స్టాల్ చేసేసేయండి. ఇంకా కొన్ని యాప్ రిస్క్ అని చూపిస్తూ ఉంటాయి, అవి మీరు యూజ్ చేయని యాప్స్ అయితే ఫస్ట్ అవి డిలీట్ చేసేయండి ఫాస్ట్ గా. సెకండ్, వాట్సాప్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లోకి వెళ్ళి లింక్ డివైస్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటది కదా, ఆ లింక్ డివైస్ లో మీది కాకుండా ఇంకా అన్నోన్ డివైస్ ఏమైనా యాక్టివ్ గా ఉంటే వాటిని ఫస్ట్ రిమూవ్ చేసి బ్లాక్ చేసేయండి. ఇంకా రిపోర్ట్ కూడా చేయండి స్కామ్ అనేసి. గూగుల్ అకౌంట్స్ లో సెక్యూరిటీ పాస్వర్డ్స్ ఉంటాయి కదా, అవి కూడా చేంజ్ చేసుకోండి. వాట్సాప్ కానీ, ఫేస్బుక్ పాస్వర్డ్స్, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్స్, జీమెయిల్ పాస్వర్డ్స్ ఇవి కూడా చేంజ్ చేసుకోండి. సేమ్ ఉండేలాగా పెట్టుకోవద్దు, అన్ని డిఫరెంట్ గా పెట్టుకొని గుర్తుండే పాస్వర్డ్స్ క్లియర్ గా పెట్టుకోండి. బ్యాంక్ పాస్వర్డ్స్ లేదా యూపీఐ పిన్స్ ఉంటాయి కదా, వీటిని కూడా చేంజ్ చేసుకోండి. ఎందుకంటే మన అకౌంట్ నుంచి మనీ కట్ అవ్వకుండా కొంచెం సేఫ్ గా ఉంటుంది. ఈ స్కామ్ మెసేజ్ మీ ఫ్రెండ్స్ నెంబర్ నుంచి కాకుండా వేరే నెంబర్స్ నుంచి ఏమన్నా వచ్చుంటే రిపోర్ట్ కొట్టేసండి స్కామ్ అని. మీకు 5000 డబ్బులు వచ్చాయి, ఇది మీ లక్కీ డే, మీరు బోనస్ గెలుచుకున్నారు, ఇలాంటివి గవర్నమెంట్స్ అయితే అసలు ఇవ్వవు. ఇవన్నీ స్కామర్సే మనల్ని అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి మెసేజ్లు యూజ్ చేసుకొని మనల్ని ట్రాప్ లో పడేసి వాళ్ళు మన అకౌంట్ నుంచి డబ్బులు అయితే ఖాళీ చేస్తూ ఉంటారు. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ లైక్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాంటి లింక్స్ మీరు షేర్ చేయడం వల్ల మీరు ఇంకో పర్సన్ ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు.